శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ రోజున వారాల విశిష్టత గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో రెండవ రోజు సోమవారం. సోమ అంటే చంద్రుడు, సోముడు అంటే చంద్రుడు అని అర్థం. కాబట్టి ఈ సోమవారం నాడు అందరూ ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి అభిషేకం చేయడం, మారేడు దళాలతో పూజ చేయడం, భస్మాన్ని ధరించడం. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో, సోమవారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో శివాలయానికి వెళ్ళి ఆ తలుపులు తీసేసరికి అక్కడ ఉండి నమస్కారం చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి చాలా పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా సోమవారం నాడు ఓం నమశివాయ జపాన్ని రాశితో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా అందరూ కూడా శివానుగ్రహం కోసం సోమవారం నాడు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన అయితే అర్చన, అభిషేకం వీలున్నవారు అభిషేకం చేయించుకోవడం. అదేవిధంగా అక్కడ 11 సార్లు ఏకాదశ రుద్ర అన్నారు కాబట్టి రుద్రులు 11 మంది కాబట్టి 11 సార్లు ప్రదక్షిణ చేసి ఓం నమశివాయ జపం చేసి, అదేవిధంగా మారేడు దళాలతో స్వామివారిని అర్చించడం, అభిషేకం చేసిన విభూతిని ధరించడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్, మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే మనం ఏదైనా సరే సుఖంగా ఉండగలగడం, ఉన్నంతలో ఉన్నంత ఎటువంటి భయాలు లేకుండా, అప్పులు అరువులు అటువంటి బాధలు ఏమీ లేకుండా మానసిక ప్రశాంతతో జీవించడం అనేది అసలైన ఐశ్వర్యం. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, కాబట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర ఆరాధన సోమవారం నాడు చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఉదయం పూట మనకు కుదరదు కాబట్టి లేవలేము, లేచినా మనం వెళ్ళలేమనుకున్న వాళ్ళకి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చీకటి పడడానికి ముందు ప్రదోషకాల సమయంలో శివారాధన చేయడం వల్ల 1,000,000 రెట్లు ఫలితం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఆ ప్రదోషకాల సమయంలో పరమశివుడు అందరి దేవతలతో కలిసి కైలాసంలో ఉంటాడని చెప్పి పెద్దలు చెప్పిన మాట. కాబట్టి దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్తారట ప్రదోషకాల సమయంలో ఆ శివతాండవాన్ని చూడడానికి. కాబట్టి అటువంటి ప్రదోషకాల సమయంలో చేసినటువంటి పూజ అయినా, దానమైనా, స్మరణైనా, దీపారాధనైనా విశేషమైన ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. కాబట్టి ఉదయం పూట కుదరని వారు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపాన్ని పెట్టి ఓం నమశివాయ జపాన్ని 108 సార్లు చేసి మారేడు దళాలు పరమశివుడికి సమర్పించి మీ మనసులో కోరిక చెప్పుకున్న తర్వాత శివస్తోత్రం బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ ఏదైనా సరే మీకు తోచింది చూసైనా చదవడం, వచ్చిన వాళ్ళైతే మామూలుగా చదవడం, లేకపోతే అక్కడ కూర్చొని వినడం కూడా, శ్రవణం వల్ల కూడా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అదేవిధంగా గ్రహాల్లో మనకి చంద్రుడు మానసిక ప్రశాంతత లేకపోయినా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, ఇంట్లో అస్తమానం గొడవలు అవుతున్నా, నా మనసు బాగోలేదు, నా మనసు ఏదోలా ఉంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ జాతకంలో చంద్రుడు బాగుండాలి అంటే సోమవారం నాడు శివారాధనతో పాటు చంద్రగ్రహాన్ని కూడా ఆరాధించాలి. ఈ చంద్రుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే నవగ్రహాలు ఉన్న చోటకు సోమవారం నాడు వెళ్ళి ఏమీ కలపకుండా స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేసి చంద్రుడికి, తర్వాత కొద్దిగా తెల్లని పువ్వులతో ఓం చంద్రాయ నమః నామాలు ఏమీ రాకపోతే అలా ఒక 5 సార్లు కానీ 7 సార్లు కానీ తెల్లని పూలు అక్కడ పెట్టి, తెల్లని వస్త్రాన్ని అక్కడ పెట్టి, కొద్దిగా బియ్యము, చంద్రుడికి దానం చేయవలసిన పదార్థం ఏంటయ్యా అంటే బియ్యం. కాబట్టి కొన్ని బియ్యం అక్కడ పెట్టి ఒక 11 సార్లు అక్కడ ప్రదక్షిణ చేసి ఆ చంద్రుడికి నమస్కారం చేసుకున్న తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి కానీ, అయితే దేవాలయంలో అర్చకుడికి కానీ పాలు కానీ, పెరుగు కానీ, బియ్యం కానీ, తెలుపు రంగు వస్తువులు ఏమైనా దానం చేయడం, మీకు ఇంకా కలిగితే ఒక తెల్లని పంచే కండువా దానం చేయడం విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా సోమవారం నాడు బియ్యంలో ఒక అరటిపండు, బెల్లం ముక్క వేసి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకి దానాగా సమర్పించినా కూడా చంద్రుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అదేవిధంగా సోమవారం నాడు మీరు పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఒక తమలపాకుని జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళండి. మీరు వెళ్ళే పనిలో ఏదైనా ఆటంకాలు ఉంటే చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోయి మీకు కార్యం
సిద్ధిస్తుంది. కాబట్టి సోమవారం నాడు శివారాధన చేయండి, చంద్రుణ్ణి ఆరాధించండి. అదేవిధంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు జేబులో ఒక తమలపాకు పెట్టుకుని మీ ఇష్టదైవాన్ని తలుచుకుని బయటకు వెళ్ళండి. సోమవారం మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. జరగాలని ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.